విజయవాడకు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి? మీరు మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీ టీచర్లు ధర్నాలు చేస్తే వచ్చేది మద్దతు తెలిపేది. మీరు మాత్రం పోరాటాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ అంగన్వాడీ టీచర్లు పోరాటాలు చేస్తే పోలీసుల చేత ఒక పక్క, అధికారుల చేత ఒక పక్క భయపెట్టినటువంటి పరిస్థితి. అయితే అంగన్వాడీ టీచర్లు అదరను బెదరను గత ప్రభుత్వంలో 42 రోజుల పాటు సమ్మె చేసి ఎస్మా ప్రయోగిస్తే నా అన్నారు మన అంగన్వాడీ టీచర్లు అన్నారు. మనమందరం ఇది గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు కానీ మంత్రి సంధ్యారాణి గారు కానీ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 11,500 జీతం ఏమాత్రం సరిపోతుంది అని. వచ్చే జీతంలో సెంటర్కే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అన్ని మీటింగులే, ఆ వచ్చే టీఏ ఇవ్వరు, జీవో వచ్చింది టీఏ అమలు కానటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో సాక్ష్యం అంగన్వాడీలని, ఈ అంగన్వాడీలు ఆ అంగన్వాడీ అని చెప్పి కొత్త కొత్త యాపులు తెస్తున్నారు. ఈ యాపులు మనం ఎంతమంది మనం చూసి లైక్ చేస్తే ఆ ప్రభుత్వానికి లాభాలు వస్తాయి. అందుకే ఆన్లైన్లో ఓపెన్ చేయండి. చూడడానికి ఇబ్బంది ఏం లేదు. సబ్మిట్ చేయాలంట. అంటే సబ్మిట్ చేస్తే ఎంతమంది చేస్తే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. కానీ అంగన్వాడీ టీచర్లు మాత్రం శ్రమ ఇది. ఇటువంటి పరిస్థితుల్లోనే, విధి లేని పరిస్థితుల్లో మనమందరం ఈ రోజు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఏం అంగన్వాడీ టీచర్లు ఊరికే ధర్నాలు చేయరు, పోరాటాలు చేయరు. తినేటువంటి జీతం సరిగా ఇవ్వక వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా సరైనటువంటి పోషకాలు ఇవ్వలేని పరిస్థితుల్లో, కనీసం తమ ఆరోగ్యానికి సైతం కూడా డబ్బులు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మేము చేసే పనికి న్యాయంగా జీతాలు ఇవ్వని అడుగుతున్నాము. మీ ఇంట్లో వాళ్ళ డబ్బులు ఏమి ఇవ్వద్దండి, ప్రభుత్వ డబ్బులే ఇవ్వండి, ప్రజల సొమ్ము మాత్రమే ఇవ్వండి అని చెప్పి మేము అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇంకొక పక్క పోస్నా ట్యాకర్ అని, ఈ యాప్ అని, ఆ యాప్ అని, ఈకే వయసు పీకే వయసు అన్ని అర్జెంటే. ఏ రిపోర్ట్ చెప్పినా కూడా అన్ని అర్జెంటే. అది ఏమి వసీలు ఉండదు. ఒక్క మాట చెప్పాలంటే అంగన్వాడీ ఆధార్ తెచ్చినారు. ఇది ఆధార్ కార్డుతో లబ్ధిదారుల సంఖ్య కుదించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఏమనంటే అంగన్వాడీ చెప్పండి, ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఆధార్ కార్డులు తెచ్చి ఆధార్ కార్డులు మనకు లేవని చెప్పి స్టాఫ్ తగ్గించడానికి, లబ్ధిదారుల యొక్క లోన్లు కొట్టడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అనేక దేశాలతో పోల్చుకుంటే ఆకలి సూచికలో మన భారతదేశం చాలా వెనుకబడింది. వెనుకబడినటువంటి దేశాల కన్నా భారతదేశం అభివృద్ధి జరుగుతుంది అని చెప్తున్నారు. ఈ ఒట్టి అబద్ధాలు ఉన్నటువంటి మాటలు నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మహిళా దినోత్సవం రోజు మహిళల కోసం మా ప్రభుత్వాలు పెద్ద పీట వేసుకుని చెప్తున్నారు. ఇది చాలా శుద్ధ అబద్ధము. అంగన్వాడీ టీచర్లకు కోర్టు కొట్టుకుంటుంది. మీకు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచాలి. ఇది న్యాయమైన డిమాండ్. మేమేం 30,000 40,000 ఇవ్వమని అడగలేదు. కనీస వేతనం మీరు చెప్పిందే డాక్టర్ అక్షయ్ నివేదిక ప్రకారము ఒక కుటుంబం బతకాలంటే, ఒక భార్య భర్త 2 పిల్లలు ఇంట్లో 2 పెద్దవాళ్ళు బతకాలంటే 2,400 కేలరీలు అవసరము. దాని ప్రకారము 20,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వమే చెప్పింది. మేము నిర్ణయించలేదు, యూనియన్ నాయకులు. అది న్యాయంగా అడిగినాం. మేము 26,000 అంట. ఏమో మీ ఇంట్లో సొమ్మేమని తెచ్చేసారా మీరేమన్నా? దయచేసి ఇప్పటికైనా మనమందరం గుర్తు పెట్టుకోవాలి. అంగన్వాడీ టీచర్లు అందరూ హెల్పర్స్ కానీ, మినీ వర్కర్స్ అందు కానీ ఏం సాధించుకున్నా అవన్నీ యూనియన్ వల్ల సాధించుకునే తప్ప ఇంకొకటైతే కాదు. చెరుక బెల్లం పెట్టంటే పెట్టదమ్మా, గానిగల వేసి తిప్పాలి. అట్లనే మనమందరము ఐక్యంగా పోరాటాలు ఉద్యమాలు చేస్తేనే అనేక హక్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, జీతాలు పెంచకపోగా ఐసీడీఎస్ ను ప్రైవేటీకరణ చేయడం ప్రయత్నంలో భాగంగా కేంద్ర రాష్ట్రాలు ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే అక్షయ, వేదాంత లాంటి సమస్యలకు అప్పచెప్పడం, లబ్ధిదారుల సంఖ్యను కుదించడం, పిల్లలు లేని నెపంతో రకరకాల కారణాలతో అంగన్వాడీ సెంటర్లను తగ్గించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అందరికీ ఐసీడీఎస్ సేవలు అందించాలని చెప్తా ఉంటే న్యాయస్థానం చెప్పినటువంటి మాటలు పట్టించుకోకుండా సెంటర్ల సంఖ్యను తగ్గించడానికి, అంగన్వాడీ సెంటర్ల యొక్క సమస్యలు పరిష్కరించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి
పరిస్థితి ఉంది. ఏది ఏమైనా మనమందరము భవిష్యత్తులో పోరాటాల ద్వారానే ఏమైనా సాధించుకుంటాం అనేది మనమందరం దృష్టి పెట్టుకోవాలి. ఐసీడీఎస్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన జీతాలు పెంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మదించినట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మదించినట్టు ఏనుగులాగా ఉన్నాయి. ఒక ఏనుగును బంధించాలంటే చెత్తపోవుతో ఏం చేయలేము. తాడులాగా పెడితేనే ఆ ప్రభుత్వం ఏనుగును బంధించవచ్చు. అట్లనే మనం అందరం ఐక్యత అయితేనే